ఆటో డ్రైవర్లు ఇక్కడ ధర్నా చౌక్లో ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం నుంచి ఇస్తానన్న హామీ ఏమైనా అమలు కావడం లేదని మీరు ధర్నా చేస్తున్నారా? ఎందుకు ధర్నా చేస్తున్నారు ఇక్కడ? సార్ గవర్నమెంట్ ఇస్తున్నది 12,000 రూపాయలు. అది మాకు ఓ పిల్లగానికి 2 అగ్గీస్ తెచ్చుకుంటే పోతాయి సార్. సో ఆ డబ్బుల గురించి మేము ఆశపడతలేదు మా డ్రైవర్ సోదరులు ఎవరు కూడా. కాకపోతే గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకుందో 2023 ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో పెట్టుకుందో మాకు వెల్ఫేర్ బోర్డు ఇస్తా అని చెప్పింది. వెల్ఫేర్ బోర్డు చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయనే అసెంబ్లీలో డిక్లేర్ చేశారు, మేము వెల్ఫేర్ బోర్డు తెస్తాం గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల గురించి అని చెప్పారు. మేము కూడా దాంట్లో మేము ఆన్లైన్ బేస్లో యాప్లు నడిపిస్తాం ఆటో డ్రైవర్లం కాబట్టి మేము కూడా కన్సిడర్ అవుతాం. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒకటైపోయి ఇక్కడ డ్రైవర్ని మోసం చేస్తారు సార్. ఎక్కడైతే కర్ణాటక రాష్ట్రం లాంటి ఒక రాష్ట్రంలో డ్రైవర్ల గురించి డ్రైవర్లు అందరూ ఇలా 20 రూపాయలు 10 రూపాయలు వాళ్ళ జోబులోకి వెళ్ళి తీసుకొని ఒక చందగా జమ చేసి కోర్టు మెట్లు ఎక్కిరు సార్. కోర్టు మెట్లు ఎక్కితే అక్కడ ఉన్న గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దిగొచ్చింది. ఎందుకు? అన్ని రంగాలకు సంబంధించిన గిగ్ డ్రైవర్లు అందరూ ఒకటవడం వల్ల స్టేట్ గవర్నమెంట్ దిగొచ్చి మేము ఈ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ లానే అప్లై చేస్తాం, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ లా వద్దు అన్నది చెప్పి అని అడిగారు. ఎందుకు వాళ్ళు అప్లై చేయగలుగుతారు? ఎప్పుడైతే కర్ణాటక గవర్నమెంట్లో ఈ అప్లికేషన్ రావడం జరిగిందో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఆ గైడ్లైన్ ప్రకారం వాళ్ళు ఆపగలిగి. బట్ ఇక్కడ తెలంగాణ స్టేట్కి వచ్చేటప్పటికి ఆ హక్కులు లేకుండా పోయినాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ వెల్ఫేర్ బోర్డు పెడతా ఉంటుంది. వెల్ఫేర్ బోర్డులో డ్రైవర్లని ఇంక్లూడ్ చేయాలి కదా సార్. ఇప్పుడు గిగ్ వర్కర్ కింద నువ్వు ఇంక్లూడ్ చేస్తే మేము డ్రైవర్ కింద కాదు వర్కర్ కింద వెళ్ళిపోతాం. వర్కర్ అంటే ఏంది? పని చేసేవాడు. మేము డ్రైవర్లం, పార్ట్నర్లం, మాకు హక్కులు ఉంటాయి. సో మమ్మల్ని డ్రైవర్ని ఇంక్లూడ్ చేసినప్పుడే ఆ హక్కులన్నీ వర్తిస్తాయి. గవర్నమెంట్ కూడా రేపు పొద్దున ఏదైతే అగ్రిగేటర్ కంపెనీలు నడిపిస్తారో వాళ్ళని గట్టిగా అడిగే హక్కు ఉంటుంది. ఎందుకంటే రైట్ టు లీగల్ రైట్ వస్తుంది. లీగల్ రైట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అంశం మీద అడిగే హక్కు గవర్నమెంట్కి ఉంటుంది. ఆ అంశాన్ని వాళ్ళు విరమించుకోవాలి. ప్రతి ఒక్క డేటాబేస్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు సార్. హైదరాబాద్లో లెక్క ప్రకారం సిటీ పర్మిట్ ఉన్న బండ్లు 1,90,000 పైచీలకు ఉన్నాయి. దాంట్లో 70,000 ఏమో డీలర్ల దగ్గర ఉన్నాయి, అవి మనకు సంబంధం లేదు. బట్ 1,20,000 మంది డ్రైవర్లు ఉన్నారు. మరి ఎట్లా హైదరాబాద్లో ఉట్టి ఆటో నడిపించే డ్రైవర్లే 5 లక్షల మంది ఎట్లకెళ్ళి వచ్చారు? ఈ సిటీ పర్మిట్ లేకుండా నువ్వు బండిలో నడిపించగలుగుతారు మీరు? సిటీ పర్మిట్ అనేది ఉండదు కదా సార్. సిటీ పర్మిట్ అనేటప్పుడు మరి సిటీకి అయ్యాలి కదా. డిస్ట్రిక్ట్ పర్మిట్ అన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఉంటుంది, సిటీ పర్మిట్ అన్నప్పుడు సిటీ పర్మిట్ ఉంటుంది, స్టేట్ పర్మిట్ అన్నప్పుడు స్టేట్ పర్మిట్ ఉంటుంది, సెంట్రల్ పర్మిట్ ఉంటుంది. అవి ఏవైతే అదర్ డిస్ట్రిక్ట్ బార్డర్ క్రాస్ అయినప్పుడు మరి ఈ లిమిట్స్ మీరు పెట్టినప్పుడు మీరే ఇది పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ లా ప్రకారమే. మరి ఎందుకు ఇది మీరు చేయలేకపోతారు? మా డ్రైవర్లను అందరినీ మా హక్కులు దించుకొని మా రూపాయి దించుకొని మాకొచ్చే రూపాయిని మీ లోపల పెట్టుకుంటారు. ఇప్పుడు అయితే గవర్నమెంట్ 20,000 బండ్లు ఇచ్చింది సార్. 20,000 బండ్లు అనేది లీగలే. మరి ఇప్పుడు ఏదైతే ఈ బండి చూడండి సార్, మీరు ఈ బండికి ఓల్డ్ వెహికల్, సో దీనికి పర్మిట్ ఉంటుంది, సిటీ పర్మిట్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, ఆర్సీ ఉంటుంది. మరి ఇప్పుడు ఏదైతే 20,000 బండ్లు ఇచ్చారో వాళ్ళ ఎవరికి కూడా ఫిట్నెస్ అనేది లేదు, ఫిట్నెస్ ఉన్నది. మరి పర్మిట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు రేపు పొద్దున పర్మిట్ ఇవ్వలేదనుకోండి మా ఆటోలు మా జీవితాలు ప్రశ్నార్థకం. ఇప్పుడు 2 సంవత్సరాలు నీ గవర్నమెంట్ ఉంటుంది పోతుంది. మరి మిగతా వచ్చే గవర్నమెంట్ మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏమైనా ఆర్డర్ పాస్ చేయాలి కదా పోయి. నువ్వు ఆర్డర్ పాస్ చేయకుండా పుట్టి జస్ట్ రోడ్ల మీద బండ్లు ఇచ్చి పంపించేసినావు. లెక్క ప్రకారం ఈ బండి సార్ అదర్ స్టేట్లో పోతే 1,40,000 రూపాయల బండి ఇది. మరి ఇదే ఏట్లయితే డీజిల్ రేట్లు అదర్ స్టేట్లో పోగానే రూపాయి అప్ డౌన్ ఉంటుందో ఇక్కడ ఒక రూపాయి అప్ డౌన్ ఉండాలి. మరి ఇక్కడ ఎందుకు 40,000 రూపాయలు అప్ డౌన్ ఉంటుంది సార్ మార్కెట్ రేటు? ఎక్కడైతే జిఎస్టీ ఉంటుందో సెంట్రల్ది స్టేట్ది ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. మరి అట్లాంటప్పుడు అదే రేట్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ కావాలి కదా. అట్లా కాకుండా 40,000 రూపాయలు 1,80,000 రూపాయలు ఏమో ఎల్పిజి ఉంటుంది, 1,90,000 ఏమో సిఎన్జి ఉంటుంది. మరి ఇది మీరు ఎందుకు చేస్తారు మీరు? సో ఇది మా డ్రైవర్లనే హక్కులు గుంజుకున్నట్టు. ఇప్పుడు ఇండైరెక్ట్గా సార్ ఇవన్నీ ఒక అగ్రిగేటర్లు ఈ ప్లాట్ఫామ్ కంపెనీలు వీళ్ళందరూ కలిసి మా హక్కులు గుంజుకొని మా మీద ఒక రూపాయి తినే ప్రయత్నం చేస్తారు. గవర్నమెంట్ కూడా దీనిలో కుమ్మక్క అయ్యి ఉండొచ్చు అని చెప్పి మా అనుమానాలు. ఎందుకంటే ఈ 40,000 రూపాయలు ఒకడు తినడు. ఒకవేళ తింటుంటే గవర్నమెంట్ అది నిద్రపోతుందా? కమిషనర్ నిద్రపోతుర్రా? జాయింట్ కమిషనర్ నిద్రపోతుర్రా? మరి సిటీ పోలీస్ నిద్రపోతుర్రా? ఇవన్నీ ఏంది? మీకు లీగల్ సెల్ అయితే ఉంటుంది కదా సార్. స్టేట్ గవర్నమెంట్కి లీగల్ సెల్ ఉంటుంది. మరి మీరు మేము ఆర్టీఐ వేస్తే 2 రూపాయలు వేస్తే మాకు మీరు లీగల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరి మీరు అట్లాంటిదే లీగల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి ఈ 40,000 ఎక్కడ పోతుందని ఎంక్వైరీ చేయాల్సిన హక్కు కూడా గవర్నమెంట్కే ఉంది. ఎందుకంటే ఇచ్చే ప్రతి రూపాయికి విలువ, దానికి మాకు ధర చూపెట్టాలి. మరి సరైన ధర చూపెట్టినప్పుడు ఎందుకు? ఇప్పుడు మాకు బండ్లకి 128% జిఎస్టీ నుంచి 18% రాగా మా బండ్ రేట్లు 20,000 పడిపోయినాయి. మరి అదేవిధంగా మీరు ఈ రేట్లు ఎందుకు తగ్గలేకపోయారు? ఈ గవర్నమెంట్ అనేది క్లియర్గా చెప్తుంది, లంగల్ని దొంగల్ని పోషించడానికి గవర్నమెంట్ పనిచేస్తుందని మా యొక్క అనుమానం సార్. ఈ గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పి అందుకని నేను కూడా ఎన్సీడబ్ల్యూసీకి నేషనల్ కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్కి ప్రతినిధిగా స్టేట్ గవర్నమెంట్ స్పోక్ పర్సన్గా ఉండే
దానికి కూడా నేను మొన్న రాజీనామా చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల. రైట్, థ్యాంక్ యూ అండి. ఈ డిస్టిక్ ఆటో వల్ల మీకున్న ఇబ్బంది నాకు అర్థం కాలేదు సార్. డిస్టిక్ ఆటో వల్ల ఇబ్బంది అంటే ఇప్పుడు సార్ ఇవాళ 10 రూపాయలు కస్టమర్కి, ఇప్పుడు ఈ కస్టమర్ని తీసుకోవాలంటే నాకు 12 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఓకేనా? ఇప్పుడు ఈ ఆన్లైన్ యాప్లు వచ్చినాక వీళ్ళు 10 రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని డ్రైవర్లు ఎక్కువైపోయారని చెప్పి కస్టమర్కి 8 రూపాయలకి ఇస్తుండు. కస్టమర్ లాభపడుతుండు, డిస్టిక్ బండ్లోడు లాభపడుతుండు. ఎందుకంటే వాడు అక్కడి నుంచి వచ్చాడు, వానికి ఎటువంటి ఖర్చులు ఉండవు, మినహాయింపులు ఉండవు, ఏది అవసరం లేదు. వారు 4 ఎట్లుంటుందంటే సార్, డిస్టిక్ బండ్ల మిత్రులు కూడా వాళ్ళు పొలం పనులు, ఊళ్ళలో పొలం పనులు చేసుకుంటారు. 4 రోజులు వచ్చి ఇక్కడ బండి నడిపిస్తాడు, 3 రోజులు పోయి ఊర్లో ఉంటాడు. వానికి ఉండడానికి నిద్ర అవసరం లేదు. మీకు చూపిస్తాను, మీ నా ఏమంటే లైవ్లో వస్తే అక్కడ చెట్టు కింద TS31 బండి వేసుకొని మిత్రుడు మంచిగా నిద్రపోతుంది సార్. అంటే అర్థం చేసుకోండి, వానికి ఉండడానికి నీడ అవసరం లేదు, పడుకొని ఇదే ఆటోని బేస్ చేసుకొని అన్నీ నడిపించుకుంటాడు. మరి అటువంటి మాకు మినహాయింపులు లేవు సార్. మేము ఫ్యామిలీతో ఇక్కడనే బతుకుతాం, మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే సావాలి. మరి ఇట్లాంటప్పుడు మాకు నువ్వు 8 రూపాయలకు నువ్వు పంపిస్తావు, వాడు పోతాడు. మరి మాకు 10 రూపాయలకే వర్కౌట్ అవుతుంది సార్. మేము 10 రూపాయలకు మేము పోలేం కదా, మరి మేము ఎట్లా బతకాలి? ఇది డిస్ట్రిక్ట్ బండ్ల వల్ల మాకు వచ్చే నష్టం ఇది. ఇప్పుడు ఏమైపోద్ది అంటే, ఇప్పుడు మీరే ఉన్నారు సార్, ఆటోలు తక్కువనే అనుకోండి, ఆన్లైన్లో మీకు డిమాండ్ ఎక్కువ చూపిస్తుంది. మరి ఆటోలు తక్కువ ఉంటే రేటు కూడా తక్కువ చూపిస్తుంది. దానివల్ల నష్టపోయేది వాడు. మరి ఏ ఆటో డ్రైవర్లు డిస్ట్రిక్ట్ అయినాకే అవసరం లేదు. వాడు 2000 కరెక్ట్ 24 గంటలు, వాడు 48 గంటలు బండి నడిపిస్తాడు సార్. 48 గంటలు ఊరికి పోతుండు, మీతో ఒక రోజు వస్తాడు, మన 48 గంటలు రొటీన్ షిఫ్ట్ ఉంటుంది వాళ్ళు. ఎవరైతే 30 రోజులు ఉంటుందో 30 రోజుల్లో రొటీన్ షిఫ్ట్. ఇదంతా నేను ఎంక్వైరీ చేసింది సార్. ఇదేం నోటి మాట మీద చెప్పేది కాదు. మీకు కావాలంటే ఆన్ కాల్ డ్రైవర్ మిత్రులతో కలిపి మాట్లాడిపోగలుగుతా కూడా. ఎవరైతే డిస్ట్రిక్ట్ డ్రైవర్లకి మన బలగం కానీ, ఏదైతే మన మేలుకో ఆటో డ్రైవర్ సోదరులు నడిపించే మిత్రులతోటి వాళ్ళతోటి డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నా దగ్గర డాక్యుమెంట్ రూపంలో పెట్టుకొని ఈ ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడుతున్నా. గుడ్డిగా మాట్లాడితే తప్పు అవుతుంది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, న్యాయంగా బతకనికి వచ్చేటోనికి గవర్నమెంట్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ అయితే ఫ్రీ బస్ చేయడం వల్ల డిస్ట్రిక్ట్ బండ్లో వచ్చిండు, ఇక్కడ నడిపించుకోలేకపోతుందంటే మనం నమ్మచ్చు సార్. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే ముఖ్యమైన సమస్య ఏమైపోయిందంటే, 2023కు గవర్నమెంట్ వచ్చింది, 2024లో ఫ్రీ బస్ స్టార్ట్ చేసింది. మరి 2024 తర్వాత ఈ గవర్నమెంటే టీజీ అని ఒక ఇంట్రడ్యూస్ చేసింది. టీజీ అనేది మా తెలంగాణ ఆత్మగౌరవం, ఈ టీజీ నెంబర్ ప్లేట్ మీద ఇంప్లిమెంటేషన్ జరగాలి అని చెప్పి టీజీ అనే దాన్ని తీసుకొచ్చింది. మరి ఇప్పుడు చూడండి సార్, డిస్ట్రిక్ట్ బండ్లకు కూడా టీజీ అని ఉంటుంది. అంటే వాడు ఏంది, ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనే డిస్ట్రిక్ట్ బండ్లు అంటే ఫ్రీ బస్ అయిందని వాళ్ళకి తెలిసినాక కూడా వాడు డ్రైవర్లు ఆవేదన పడుతున్నారని తెలుసు. మరి అట్లా వాడు బండి ఎక్కడ అట్లా కొనుక్కుంటుండు, ఇక్కడ తీసుకొచ్చి ఎట్లా నడిపిస్తుండు? ఇది గవర్నమెంట్ ఆలోచించాలి. వాళ్ళ దిక్కే ఎంతసేపు వాళ్ళ ఓట్లే పడ్డాయని చెప్పి వాళ్ళ దిక్కు ఆలోచించే ముందు, మరి ఇక్కడ కూడా మేము కూడా ఉన్నాం. రేపు పొద్దున నువ్వు మమ్మల్ని నడుచుకుంటే మీకు కూడా మేము ఓట్లు వేస్తాం భయ్. మేము గవర్నమెంట్కి చెప్తున్నాం, ఇక్కడ తెలంగాణ స్టేట్లో పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రాతినిధ్యం వహిస్తారు. అట్ ద సేమ్ టైం మీరే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అంటే మీరు ఇల్లీగల్గా మీరే సపోర్ట్ చేస్తున్నారు సార్. మీరు డిస్ట్రిక్ట్ ప్రాతినిధ్యం వహిస్తూ సిటీకి మీరు మంత్రిగా ఉన్నారు. అంటే మీరు ఇండైరెక్ట్లీ మీ డిస్ట్రిక్ట్ బండ్లకు మీరు ప్రోత్సహిస్తున్న అంశాన్ని క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే, తెలంగాణ నినాదం అనేది ఒకటి గొంతు ఆగిపోయింది. మేము యువకులం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలకి గట్టి గుణవాదం చెప్పబోతున్నాం. మా డ్రైవర్ సోదరులలో చదువుకున్న సోదరులు అందరం ఐక్యమవుతాం. ఈ గవర్నమెంట్లందరికీ తగిన గుణపాఠం చెప్తాం. ఎట్లయితే గత ఎన్నికల్లో మన ఆకునూరు మురళి గారు ఎలాగైతే డిస్ట్రిక్ట్లలో బస్సు ప్రయాణం చేసి పల్లెటూరులో మీ యువకులకి తెలంగాణ వచ్చిన తర్వాత రాలేవని చెప్పి కేసీఆర్ గవర్నమెంట్ గారిని దగ్గదించడానికి ప్రయత్నం చేసిండో, అలాగే అదే ప్రయత్నం మేము చేస్తాం. మా సొంత ఆటోలు కట్టుకొని బ్యానర్లు వేసుకొని మేము ఒక యూనియన్ ఏర్పడి మా డ్రైవర్ల దగ్గర బిచ్చం అడుక్కొని ఒక 100 బండ్లు ఆటోలో తిప్పినాం అనుకోండి సార్. ఒక 100 బండ్లు స్టేట్ వైజ్గా తిప్పితే మీ గవర్నమెంటు ముఖ్యమంత్రి గారు మీరు భయపడే పరిస్థితి వస్తుంది. ఆలోచించుకోరి. ఈ నిర్ణయం మేము తీసుకునే పరిస్థితి మీరు తీసుకొస్తే మీ పరిస్థితులు పోబోతున్నాయి. సో గవర్నమెంటు నాకు తెలిసినంత వరకు 2 సంవత్సరాలు ఉండొచ్చు. బట్ మా డ్రైవర్ల సమస్యలు విని ఆ వెల్ఫేర్ బోర్డులో మీరు ఇంక్లూడ్ చేసి మా డ్రైవర్లకి న్యాయం జరిగి, డిస్ట్రిక్ట్ డ్రైవర్లకు వాళ్ళకి న్యాయం జరిగి, మా స్టేట్ గవర్నమెంట్ మాకు న్యాయం జరిగినప్పుడు మాత్రం జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది మీరు చేయలేరు.